పరిశుద్ధ గ్రంథంలో 139:16 వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసి నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమున ఆయను. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలైనా చదవబడిన మాట నుంచి కొద్ది మాట మేము తెలుసుకుంటుండగా, నేర్చుకుంటుండగా, చెబుతూ ఉండగా, వింటూ ఉండగా మీ ఆత్మకుడుగా ఉంచి నడిపించి ఆదరించి బలపరిచి ఈ నూతన సంవత్సరంలో తండ్రి ఒక నూతనమైన కృప చేత మమ్మల్ని అందరూ నింపువాని యేసుక్రీస్తు అతి శ్రేష్ఠకర నామములో సమస్తమును మీ చేతులకు అప్పగించుకొని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నియమింపబడిన దినములు ఆయన కనులు ఎప్పుడు మనం చూసినాయో తెలుసా? నూతన సంవత్సరము అంటే వచ్చేసింది. నూతన సంవత్సరం నూతనమైన కృప చేత నువ్వు నింపబడాలా. నూతన సంవత్సరం వచ్చింది, ప్రతి సంవత్సరం వచ్చి దాని దినములు అది గడుపుతున్నాం ఉంది, కానీ మనం నూతనముగా మార్చబడాలా. నూతనమైన కృప చేత నువ్వు నింపబడాలి. అందుకే భక్తుడు అంటున్నాడు ఇక్కడ, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. దేవుడు నూతన సంవత్సరమైన పాత సంవత్సరం అంతా చూశాడు కనుకనే ఈ నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. ఆయన కన్నులు మన తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనం చూసినాయి. అలాగే ఏం చేసి ఉన్నాడో తెలిసి ఆయన నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఆయన గ్రంథములు ఏమైపోయినాయట? లిఖితములాయను. దేవా, నీ తలపులు నాకెంత ప్రియమైనవి, వాటి లెక్కించదా? లెక్కకు ఎక్కువై ఉన్నవి. కనుక ఆయన తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే మనను చూసి ఉన్నాడు. అందుకనే కృతజ్ఞత కలిగి నూతన సంవత్సరములో ఒక నూతనమైన ప్రత్యేకమైన ఆశీర్వాదం కలిగి ఉండాలా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వాక్యములో క్రీస్తు యేసునందు ఉన్న వారికి మరి నువ్వేమై ఉండాలా? 12వ అధ్యాయం మేమై ఉండాలా? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను. చదవబడిన మాటను మనం గమనించినట్టయితే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. మీ శరీరమును పరిశుద్ధముగా కాపాడుకోండి. ఈ సంవత్సరములో కారణం ఏంటో తెలుసా? భయంకరమైన వ్యాధులు ప్రపంచం మీద బయలుదేరాయి, భయంకరమైన తెగులు బయలుదేరాయి. కనుక నూతన సంవత్సరములో నువ్వు మార్చుకోవలసిన విధానం మొట్టమొదటిగా ఏంటో తెలుసా? నీ శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకో. ఒక తీర్మానం చేసుకో. నీ శరీరము ఎటువంటి మైలము పట్టుకోకుండా పరిశుద్ధముగా జీవించడానికి ఇష్టపడు. మొదటి మాట, నువ్వు పరిశుద్ధముగా జీవించడానికి ఇష్టపడు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వాక్యం. దానియేలు అన్నపానముల విషయములో కూడా జాగ్రత్తగా తన శరీరాన్ని కాపాడుకున్నాడు. ఎక్కడ తిండి విషయంలో పడిపోకుండా, అది ఎవరు పెడుతున్నారు, ఎలాంటి భోజనం అని ఆలోచించి తన భక్తి జీవితాన్ని చెడగొట్టుకోవాలా. అందుకని ఆయన ఎంత పరిశుద్ధముగా తన శరీరాన్ని భోజన విషయంలో కూడా కాపాడుకున్నాడు. కనుకనే దానియేలుని సింహాల గృహంలో వేసినప్పుడు సింహాల నోళ్లను మూయించి తన దూతను పంపించి సింహాల నోళ్లను మూయించి సజీవుడుగా అతను బ్రతికినట్టు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఎందుకని
శరీర విషయంలో కనీసం భోజనం ద్వారా కూడా మైల పట్ట కూడా చూసుకున్నాడు ఆయన. యాసాబు ఒక్క పూట తిండి కొరకు తన చేస్తత హక్కును యుగ యుగాలు దేవుని దగ్గర నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు, తండ్రి దగ్గర రావాల్సిన మేలులు పోగొట్టుకున్నాడు. ఈ 1వ తారీఖు నీకు చెప్పబోయేది పరిశుద్ధాత్మ దేవుడు నీ శరీరాన్ని కాపాడుకో. మొట్టమొదటిగా ఏం చేయాలట? నీ శరీరాన్ని కాపాడుకో. ఆయన తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆయన కనులు నిన్ను చూసి ఉన్నాయి. నీ దినములు ఆయన గ్రంథములో లిఖితమాయను. నువ్వు ఎంతవరకు బ్రతకాలో, ఎంతవరకు ఉండాలో దేవుడు ఎప్పుడు నీ దినములన్నీ కూడా ఆయన గ్రంథములో లిఖితము చేసుకున్నాడు. దాన్ని మార్చగలిగిన వాడు ఎవడో లేడు. నీ ఎందుకు నువ్వే మార్చుకుంటావు. ఎక్కడ నువ్వు మైలబడతావో, ఎక్కడ పడిపోయిన స్థితిలో ఉంటావో దాన్ని బట్టి నీ దినములు ఏమైపోతాయట? తరిగిపోతాయి. ఆవుస్సు తరిగిపోతాయి. సంవత్సరములు పొడిగించబడవు. అందుకంటాడు మరొకసారి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వాక్యం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వాక్యం. చూడవుతుందిగా ఆకాశ త్రాగును అది నీ దేవుడైన యెహోవా. లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడు దాని మీద. ఎవరి కనులు? సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు తన బిడ్డల మీద తన కను దృష్టి ఉంచాడు. మొదటి మాట, తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆయన నిన్ను చూశాడు కనుక నీవు నిన్ను సజీవుడిగా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా మనం బ్రతుకున్నాం. ఆయన చల్లని చూపు మన మీద ఉంది. స్తోత్రం చెప్పండి. 2వ మాట ఏంటో తెలుసా? సంవత్సరము నుండి సంవత్సరాంతము వరకు, సంవత్సరము నుండి సంవత్సరాంతము వరకు, సంవత్సరము నుండి సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండు కొన్నప్పుడు నిద్రపోడు మన దేవుడు నిత్యము ఆయన కనుదృష్టి మన మీద ఉంచాడు కనుకనే మనం ఇంకా సజీవంగా. దేవునికి స్తోత్రం. ఆయన కనుదృష్టి మన మీద ఉందండి. ఆయన ఎప్పుడు నిత్యం కాపాడుతున్నాడు తెలుసా? ప్రతి విషయంలో నిన్ను కాపాడుకుంటున్నాడు ఆయన. 20వ గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూసినట్టయితే రాజు వీధులలో మరణదూతలు కిటికీలు వెక్కుతూ వీధులలో స్త్రీలారా యెహోవా మాట వినుడి, ఆలకించుడి, మీ కుమార్తెలను రోదన చేయుట నేర్పుడి, అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవనులు లేకుండా వారిని నాశనము చేయుటకు మరణము మన కిటికీలను వెక్కి చూస్తూ ఉంది. రాత్రి పూట సచ్చిరోడు లెక్క నిద్రపోతున్నావు, గురక కొడుతున్నావు. నీవు నీ పిల్లలు ప్రశాంతముగా రాత్రి అంతా పడుకొని నిద్రపోతే దేవుని దూత, ఆ మరణ దూత ఎప్పుడు నా బిడ్డల మీదకి వస్తుందని ఆయన కను దృష్టి మన మీద ఉంచి నిత్యము రాత్రి పగల కునకక్క నిద్రపోక కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కునకక్క నిద్రపోక కాపాడుతున్నాడు ఆయన. ఈ నూతన సంవత్సరం ముందు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని స్తుతించు, అంగలార్పుట నేర్పుని బిడ్డలకే. చదువు విషయంలో ఎంత క్రమశిక్షణగా ఉంటావో, పాఠాలు నేర్పించే విషయంలో, ట్యూషన్కి పంపించే విషయంలో, చదువు చెప్పించే విషయంలో ఎంత క్రమశిక్షణగా నీ బిడ్డలకు నేర్పుతావో అది భౌతికమైన ఉద్యోగం. ఆ చదువు భౌతికమైన ఆశీర్వాదాలు ఇస్తే పరలోక సంబంధమైన రక్షణ, కృప, ఆశీర్వాదాలు, నిండైన కృప నీ బిడ్డలకు రోదన నేర్పితే ఆ రోదన ద్వారా సమృద్ధి కలిగిన రక్షణతో నింపబడతారు. దేవునికి స్తోత్రం. చేతులు నోడు తప్పడకూడదు తప్పే. ఎట్లొచ్చిందంటే కూతి కర్ర ఒకటి ఇచ్చి
కర్ర ఒకటి ఇచ్చి తెమ్మన్నా, కర్ర బుధం మీద పెట్టుకో, యజమాని ఇచ్చి నమస్కారం చేసుకో అన్నట్టు ఉందన్నమాట పద్ధతి. ఇంకా గంతులేసే స్థితిలో ఉంది సంఘం. ఎప్పుడు దేవుని కనపరచాలో కూడా తెలియట్లా. స్తోత్రం చెప్పండి. మరణ కిటికీలు ఎక్కిస్తూ వస్తుంది. రోదనని పిల్లలకి నేర్పండి. ఏం నేర్పాలట? రోదన చేయటం అంటే ఏంటిది? రోదన చేయటం అంటే ఏంటిది? విసకక ప్రార్థన చేయటం. రోదన చేయటం అంటే విసకక ప్రార్థన చేయటం. రోదన చేసి అందుకే అంటాడు చూడండి, పరిశుద్ధ గ్రంథములో 138వ అధ్యాయములో 3వ వాక్యం అంటాడు, నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిస్థితి. స్తోత్రం. ఈ సంవత్సరము ధైర్యముగా నా దేవుడు నిన్ను బ్రతికించబోతూ ఉన్నాడు. ధైర్యము తెచ్చుకో గిద్యోను, ధైర్యము తెచ్చుకొని లే. ఈ సంవత్సరము నీ పంట చిన్న పురుగు కూడా అప్పగించుకోకుండా సమృద్ధి కలిగిన నూరంతల ఆశీర్వాదం నీ కుటుంబం అర్పించబోతున్నాను. దేవునికి స్తోత్రం. కనుక హాస్పిటల్కి కానీ, ఈ పంట పురుగులకు కానీ, వస్త్ర పురుగులకు కానీ, వంగల పురుగులకు కానీ, మిడతలకు కానీ అధికారం లేకుండా సమృద్ధి కలిగిన నీ పంటను నా దేవుడి సంవత్సరం నీ చేతికి అప్పగించబోతున్నాను. నీ శరీరము కుళ్ళిపోకుండా, వ్యాధుల చేత బాధల చేత కుళ్ళిపోకుండా చక్కటి శరీరముగా నా ప్రభు నీకు అప్పగించబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? సచివాలయంగా మొదటి మాట ఏంటి? మీ శరీరమును రోమిలకు రాసిన పత్రిక, మీ శరీరమును దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోండి. ఒక తీర్మానం చేసుకో. ఎక్కడ పడితే అక్కడ తిన్నాం చెబుతారు. చాలా మంది సేవకులు కూడా చెప్తారు, ఆ తరబిది వేరు, ఈ తరబిది వేరు. బైబిల్లో ఉన్నది మనం నడిపించేది. కనుక తప్పనిసరిగా ఎక్కడ పడితే అక్కడ తినమాక, ప్రస్తుతం తెచ్చుకోమాక, నీ ఆశీర్వాదాలు పోగొట్టుకోమాక, తర్వాత మూల కూర్చొని ఏడవమాక. ఏడ్చేదేదో రాత్రి ఏడ్చాం, ఇక నుంచి నోటి నిండా నా దేవుడు నవ్వు నింపబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ నోటి నిండా నా దేవుడు నవ్వును నింపబోతూ ఉన్నాడు. కనుక ఆయన కనులు నీ మీద ఉంటే ప్రతి స్థలములో ఆనందకరమైన సంతోషము చేత నవ్వుతూ నా ప్రభు ఆనంద భాస్కరతో నీవు నింపబడబోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఆనంద భాస్వాలు దేవుడే నీ కను నింటి వస్తున్న కంటిని ఆయన తోడ్చబోతూ ఉన్నాడు. కనుక ఆయన కనులు మన మీద ఉండాలి, ఆయన చూపు మన మీద ఉండాలి, చల్లని చూపు మన మీద ఉండాలి. ఆయన చూపు నీ మీద ఉందనుకోండి, నీ కూడా ఉన్న ఏ అపవాదికి అధికారం లేకుండా దూరపరుస్తాడు. ఆయన చూపు నీ మీద ఉందనుకోండి, నువ్వు ఎలాంటి దరిద్ర స్థితిలో ఉన్నా ఆయన చల్లని చూపు చేత నువ్వు ధనవంతుడిగా మార్చబడతావు. ఆయన చూపు నీ మీద ఉందనుకోండి, నీకున్న ప్రతి విధమైన భయంకరమైన వ్యాధి నుండి పంపిస్తాడు. ఎవరికి స్తోత్రం. అందుకంటాడు ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఏమంటారు చూడండి, త్రాగును లక్ష్యపెట్టు దేశము సంవత్సరాది మొదలుకొని ఎల్లప్పుడూ దాని మీద ఉండను. అంటే సంవత్సరం నుంచి సంవత్సరాంత వరకు నీ బలము కాదు, శక్తి కాదు, కానీ దేవుని ఆత్మ చేత ఎప్పుడు కూడా ఆయన కనులు మన మీద ఉన్నాయి. ఇందాక 20 గ్రంథం చదివారు కదా, ఆ రాజు వీధులలో పసిపిల్లలు లేకోకుండా యవనస్తులు ఎవరి అలాగే ఇంటి దాకా వచ్చే కిటికీలు ఎక్కేసి వస్తుందంట మరణం 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 చూస్తూ ఉంది. కనుక దాన్ని ఎంత మాత్రము రాత్రిపూట నువ్వు నిద్రపోతున్నప్పుడు, నీ బిడ్డలు నిద్రపోతున్నప్పుడు నీ సరిహద్దులోకి రాకుండా నిత్యము ఆయన దూతను కట్నం ఇచ్చి కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కను దృష్టి మన మీద ఉంది ఈరోజు. ఇదే మనం తెలుసుకోవాల్సింది. ఫంక్షన్ చేస్తున్నావా, ఆయన కను దృష్టి ఉంటే ఆ ఫంక్షన్ అంతటా ఎక్కడ నీకు ఎలాంటి అపకీర్తి రాకుండా దేవుడు కాపాడుతాడు. ఒకవేళ ఏదైనా పని మొదలు పెట్టావా, ఆ పనిలో ఆయన కను దృష్టి ఉండాలి, ఆయన కను దృష్టి ఉండాలి. అప్పుడు ఆ పని అంతటిలో ఆయన పాల దూసినంత లెక్క ఏ దుష్టుడు అక్కడ నిలవలేడు.
ప్రతి స్థలములో ఆయన కను దృష్టి మనకు అవసరమే. మనకి సంవత్సరము నుండి సంవత్సరాంతం వరకు, సంవత్సరము నుండి సంవత్సరాంతం వరకు ఆయన కను దృష్టి ఎవరి మీద ఉందట? ఎవరి మీద ఉంది? మన మీద. ఆ స్థలములలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డల మీద ఉన్నది. సోమరు లెక్క ఉండద్దు. ప్రార్థించి బిడ్డలుగా నువ్వు ఉండాలా, ప్రార్థించి బిడ్డలుగా నువ్వు ఉండాలా. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఒకే అంశం పైన మాట్లాడుకుంటూ వచ్చాడు. ఏంటో తెలుసా? ఒకే అంశంలో 5 సాదృశ్యాలు దేవుడు బయలుపరిచాడు. ఒకటేంటో తెలుసా? కన్నీటి ప్రార్థన. తెల్లవారుజాము లేసే ప్రార్థన నీ జీవితాన్ని రక్షించింది. తెల్లవారుజాము లేసే ప్రార్థన నీ బ్రతుకును కాపాడింది. తెల్లవారు లేచి చేసే ప్రార్థన నీ దరిద్రాన్ని పారతరిమిది ఇంట్లో నుంచి. తెల్లవారుజాము లేచి చేసే ప్రార్థన నీ శత్రువులను నీకు మిత్రులుగా మార్చింది. తెల్లవారుజాము లేచి చేసే ప్రార్థన నీ ప్రతి బలహీనత నుంచి విడిపించి ఒక నూతనమైన ఆరోగ్యం చేత నింపింది. దేవునికి స్తోత్రం. తెల్లవారుజాము లేస్తే ఎక్కడుందా పాట? ఆ మాట యెషయా గ్రంథమా? చదవండి. మొరపెట్టి నీ మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ధ్యానించుటకై. స్తోత్రం చెప్పండి. తెల్లవారుజామునే భక్తుడు అంటున్నాడు, తెల్లవారుజామునే నేను లేచి మొరపెట్టి తిని. తెల్లవారుజామునే యాకోబు తెల్లవారుజామునే యెగెపు దగ్గర శత్రువులు తరుముతూ ఉండగా ఆ రాత్రి అక్కడ ఉండి ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేశాడు. తెల్లవారుజాము వరకు ప్రభువారి నెలనేవులా ఇదిగో తెల్లారుతుంది నన్ను పోనీమని చెప్పి యాకోబుతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తాను కానీ నేను పోనీను. ఆయన కను దృష్టి నీ మీద ఉంది సంవత్సరం నుంచి సంవత్సరాంతం వరకు. అయితే ప్రార్థన ఏ ఇంటిలోనైతే తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తారో ఆ ఇంటిలో ఇంకా ఆయన కను దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఆయన ఎప్పుడు నిన్ను కాపాడటానికి ఆయన కనులు ఎప్పుడు నిన్ను చూస్తూ ఉంటాయి. నీ బిడ్డను చూస్తూ ఉంటాయి. నీ బిడ్డలు స్కూల్కి వెళ్ళినప్పుడు, నీ భర్త పనికి వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, వ్యాపారానికి వెళ్ళినప్పుడు ఆయన కను దృష్టి నీ బిడ్డల మీద, నీ భర్త మీద, ప్రార్థన చేస్తున్న నీ మీద నిత్యము ఆయన కను దృష్టి నిలిపి ఇలాంటి నూతన సంవత్సరాలు అనేక సంవత్సరాలు మనం దాటినట్టుగా దేవుడు కృప చూపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అనేక సంవత్సరాలు ఆశీర్వదించబడిన సంవత్సరాలు నువ్వు దాటడానికి దేవుడు కృప చూపుతాడు. ఏమన్నానని ఇంట్లో ఈ నూతన సంవత్సరం నువ్వు తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే ఏ ప్రార్థన ఉండాలట? ఒకటే తెల్లవారుజామున లేచి నువ్వు మొరపెట్టినప్పుడు నేను ఆశ పెట్టుకుని. ఎవరి మాట మీద ఆశ పెట్టుకోవాలని తెలుసా? ప్రభువా నీ వాగ్దానం నాకు కావాలయ్యా, నీ వాగ్దానం నాకు కావాలి, నీ వాగ్దానం తీసుకోవాలి, నీ వాగ్దానం ప్రకారంగా నడవాలి. వాగ్దానం తీసుకుపోయి బూట్లోనో బీరువాలోనో బైబిల్లోనో పెట్టేసి మరలా పోయిన సంవత్సరం ఎలా బ్రతికినవో ఈ సంవత్సరం కూడా అలా బ్రతకమాకు. దేవుడు ఒక శ్రేష్టకరమైన వాగ్దానం నీకు ఇవ్వబోతున్నాడు. వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేయి అంటున్నాడు ఇక్కడ భక్తుడు. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసినప్పుడు నీ నీ మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నానయ్యా. ఆయన మాట మీద ఆశ పెట్టుకో. మనుషుడు రొట్టె వలన కాదు, నువ్వు నీ నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకును. అందుకనే ఆయన మాట మీద ఆశ పెట్టుకున్నాడు. ఆయన మాట మీద నేను ఒక పక్క నీకు ₹1,00,00,000 ఉన్నా, మరొక పక్క యేసయ్య మాట ₹1,00,00,000 కంటే ఎక్కువ. స్తోత్రం చెప్పండి. ₹1,00,00,000 కంటే ఎక్కువ. ఒక భయంకరమైన వ్యాధి వచ్చి ₹1,00,00,000 కూడా సరిపోవు. కానీ ఆ దేవుడు మాట ఇస్తే ఎంత మరణకరమైన వ్యాధులైనా ఒక్క క్షణంలో నిన్ను విడిచిపెట్టిపోతాయి. స్తోత్రం చెప్పండి. భక్తులు అన్నాడు, అయ్యా నీ మాట కొరకు నేను ఆశ పెట్టుకొని ఇంకంటే కనిపెట్టుకుని ఉన్నట్ట. మాట కొరకు రాత్రి నువ్వు ఎంతవరకు కనిపెట్టినావు? 1 వరకా, 1:30 వరకా?
మిమ్మల్ని కూడా మండలపాటు తీసుకుపోతే 6 దాకా చెప్పి స్తోత్రం చెప్పండి. 4 వరకే జరిగింది అక్కడ. ఇక్కడ కూడా 3 యోధులు పెట్టిపోయిన యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు మీరే గెలిచారు. స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, మీరు ఓడిపోవడం వాడుగాడటం కాదు, అపవాది గెలిచింది రాత్రి. దానికి స్థానం ఇచ్చేవాడు కాదు. నేను చేస్తాను. ఈరోజు చెప్పుకునే అవకాశం మనకు లేదు. వాగ్దానం తీసుకోవాలా, వాగ్దానం చూసి మురిసిపోవాలా, అది తీసిపోయి బైబిల్లో పెట్టాలా, మళ్ళీ సంవత్సరాన్ని తీయాలి, అంతేగా. ఈ లోపల ఈ ఇరవై 4 మాటలు కప్పు కాఫీ. స్తోత్రం. ఇంతే. ఇక వాగ్దానం అక్కడ మూలపడిపోతుంది, అంతేగా. అదే అనమాట. భక్తుడు అంటున్నాడు, నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా. ఎవరి మాట మీద ఆశ ఉండాలి నీకు? ఎవరి మాట మీద ఆశ ఉండాలా? ఒక్కొక్కటి వివాహం కాగానే భార్య మాట మీద ఆశ పెట్టుకుంటాడు. అసలు మొట్టమొదటి ఈరోజు నాతో ఏం మాట్లాడితో వర్రా పాడినాడా, ఇంటి మీద చుట్టలేనాడా, అందరికి ఆ రాత్రి వాడు బతుకు అంతా దుఃఖదినలే. స్తోత్రం. ఒకవేళ పనికి మనోడ కట్నం ఎక్కువ తీసుకుని అందరికి ఆ రాత్రి, ఆ మొదటి రాత్రి వాడు రాత్రులన్నీ మర్చిపోతాడు. వాడు అసలు నిద్రపోయే రాత్రులు కూడా మర్చిపోతాడు. కృంగిపోయి, కుళ్ళిపోయి, కుషించిపోయి, ఎవరికి చెప్పుకోలేక చెప్పుకుంటా తింటరా అంటారేమని భయం, బాధ, వేదన, సిగ్గు, అలాంటి పరిస్థితుల్లో కృంగిపోతాడు. కనుక భార్య మాట గురించి నువ్వు కనిపెట్టడం కాదు, భర్త మాట గురించి నువ్వు కనిపెట్టడం కాదు, నిన్ను నన్ను సృష్టించిన, నిన్ను నన్ను బ్రతికిస్తున్న దేవుని మాట కొరకు కనిపెట్టుకున్నాడు. ఆ మాట నిన్నును, నీ బిడ్డలను, నీ భార్యను, నీ కుటుంబ సభ్యులను శాశ్వత కాలమైన కృపచేత నింపబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శాశ్వతం, అద్భుతమైన శాశ్వతమైన కృపచేత నిన్ను నింపుతాడు ఆయన. కృప ఎమ్మడి కృప. నేను ఆనందిస్తాను. ఆ దేవుని మాట నాకు ఇచ్చిన ఒక్క వాగ్దానం నా బ్రతుకులో గొప్ప కార్యాలు చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎప్పటికప్పుడు వాగ్దానం కొరకు కనిపెట్టుకొని రాత్రి 4:30 వచ్చాము అక్కడి నుంచి. కన్నురెప్ప మూయనీలో ఎవరు కూడా స్తోత్రం చెప్పండి. 4:30 వచ్చిన తర్వాత పైన ఎక్కడ ఖాళీ లేదన్నారు మల్లుడు గారు, మా అమ్మయ్య. పర్వాలేదు, ఎక్కడున్నా కానీ మనం పండుకునేది ఏముందని ఇప్పుడని కాస్త బలం మీదనే ఉండి కిందనే ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఎప్పుడు కనుమరిగిందో నాకే తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్ని చీకటి శక్తులు నెట్టి నుంచి దిగి, నేను అనుకున్నా ఇంతమంది ఒకేసారి దిగుతున్నారు ఏంటి అనుకున్నా. కొన్ని చీకటి శక్తులు మెట్టి నుంచి దిగి ఈ ప్రాంతముగా నేను కనుమరిగినప్పుడు మగ దర్శనాలు కనపడుతూ ఉంది. ఆ సిసి రోడ్ ఎక్కేసి మెయిన్ రోడ్డు వైపు వెళ్ళిపోతా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఒకవేళ తర్వాత చెప్తుంది వినండి, మళ్ళీ వీళ్ళ కడపోయి ఉన్నాయేమయ్యి. దేవునికి స్తోత్రం. వాడికి అధికారం ఉండదుగా. కాస్త మీరు 1 గంట వరకు ఉంటేనే వాడికి అధికారం అక్కడ వెళ్ళిపోయింది. అది 4-5 వరకు ఉంటే యేసు నామములో కాల్చబడేవి. అవి ఎన్నడూ కూడా మిమ్మల్ని మీ దగ్గర రాకుండా కాల్చబడేవి. స్తోత్రం చెప్పండి. అందుకని ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టకరం. ఒక్క దినము గడపకుండా అంటే 1 గంట వరకు గడిపారు, 2 వరకు గడిపారు. సీనియర్ పాస్టర్ గారు పెట్టారు అక్కడ. సీనియర్ పాస్టర్ గారు, జూనియర్ పాస్టర్ గారు, సీనియర్ అమ్మగారు, వీళ్ళందరూ ఓడిచ్చేసి మీరు కొడుకొని నిద్రపోతున్నారు. మేము వచ్చానికి వెనకుండా ఎంత గంభీరంగా జరుగుతుంది అక్కడ అనుకున్నాను. నేను అక్కడ కూడా చెప్పాను, మామూలు కాదు అక్కడ ఉన్న ముగ్గురు వాళ్ళకి నిద్రపోని వీళ్ళు నిద్రపోరు అనుకున్నా. మేము వచ్చారు కాయకి అందరూ నిద్రపోతున్నారు. స్తోత్రం చెప్పండి. అయితే ఒకటి, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు కనుక ఆ మరణ దూత నీ కిటికీలు ఎక్కినప్పుడు ఆయన నిత్యము దానికంటే ఆయన పరలోక దూతను పంపించి నిన్ను నన్ను కాపాడుతున్నాడు. ఆయన కను దృష్టి మన మీద ఉన్నది. ఏ ప్రార్థన అవసరం తెలుసా నీకు? తెల్లవారుజామున లేచి చేసే ప్రార్థన చేయగలుగుతున్నావా? కాస్త 4 నిమిషాలు జీవితం అనుకున్న సమయం లేదు. ఎందుకంటే పండగ కాబట్టి పండగకి మనకి ఇవ్వాలా. కాబట్టి కాస్త మీరు బాగా లేట్కి వచ్చారు. మీతో పాటు నేను కూడా కాస్త ధీమా కూర్చున్నాను. సరే, ఏదేమైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాట ఈరోజు మాట్లాడబోతూ ఉన్నాడు. తప్పనిసరిగా మనం నేర్చుకోవాల్సింది ఆయన కను దృష్టి నీ మీద ఉంది.
నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడి రోజు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి జవాబు తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు. ఒక సహోదరి సంఘంలో 3ంటికి కోడి కోత కొయ్యకు మునిపి నిలుస్తానయ్యా. అయితే కొన్ని దర్శనాలు, బలమైన దర్శనాలు వస్తామన్నాయి. కారణం ఏంటి తెలుసా? ఆ టైంలో చేస్తే దేవుడు నీకు దర్శనం ఇచ్చి మాట్లాడతాడు, జరగబోయే స్థితులు కూడా నీకు చూపిస్తాడు. కనుదృష్టి నీ బిడ్డల మీద, నీ మీద నిత్యము ఉంటుంది. నువ్వు చేసే ప్రార్థన మీద కనుదృష్టి ఉంచుతాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఒకటి, నీ తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆయన కనులు నిన్ను చూసి నీ దినమును ఆయన గ్రంథములో లిఖితముగా మార్చాడు. స్తోత్రం. రెండోది, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వాక్యములో ఆకాశ వర్ష జలమును తాగును, లక్ష్యపెట్టు దేశము, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎల్లప్పుడూ దాని మీద. దేని మీద చెప్పండి? దేని మీద? ఇప్పుడు చదివారు కదా, సంవత్సరము నుండి సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. నీ సంవత్సరముల మీద, నీ దినముల మీద, ఈ రోజుల మీద, సంవత్సరములు జరుగుతూ ఉండగా ఆయన కనుదృష్టి మన మీద ఉంచుతూ ఉన్నాడు. ఆ దేశము మీద, వారి మీద ఆయన కనుదృష్టి ఉంచుతూ ఉన్నాడు. స్తోత్రం. కనుకనే ప్రియమైన వారులారా, ఆయన కనుదృష్టి ఉంచుతున్నాడు కనుక మనము ఈ నూతన సంవత్సరాన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంవత్సరం నుండి సంవత్సరాంతము వరకు అక్కడే 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 9వ వాక్యం చదవండి త్వరగా. 16వ అధ్యాయము 9వ అమ్మ. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. మరొకసారి దాన్ని రిపీట్ చేద్దామా? తన ఎడల యథార్థ హృదయము గలవారిని. ఎవరి ఎడల? దేవుని ఎడల యథార్థ హృదయముగా మార్చబడితే నూతన సంవత్సరములో ఆయన ఏం చేస్తాడో తెలుసా? కలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఎవరు యథార్థవంతులు ఉన్నారు? ఆయన కనుదృష్టి లోకమంతా తిరుగుతుందట. లోకమంతా తిరుగుతూ ఉంది, ఒకసారి లేదు, లోకమంతా తిరుగుతూ ఉంది. అయితే ఎవరిని ఆయన బలపరుస్తాడు? ఈరోజు కడుపులో కపటం పెట్టుకొని, హృదయంలో కుళ్ళు పెట్టుకొని మాట్లాడేవారిని. నిన్న మందిరంలో ఒక మాట అన్నా, నన్ను అంతమంది ముందు అంటవా, తను వంటగా ఉన్నప్పుడు అనేదానికి అంత మానకుండా అమ్మగారు చెప్పింది. పొద్దున్న ఏం చేసేది? పరిమాలకు పోయిన సమాధానం పడొద్దామని. ఓటతన సమాధానం అంటే చెట్టు మీద కూర్చుంటుందని టిఫిన్ చేశారా అన్న. రండి గారు తీసుకొచ్చి పెడుతున్నాను. టిఫిన్ చేసిన తర్వాత సమాధానం అంటే వచ్చా. కారణం ఏంటి తెలుసా? మనలో కుళ్ళు, మనలో ద్వేషం, మనలో పేదరికర పరిస్థితి ఉంటే ఈ నూతన సంవత్సరంలో దేవుడు బలపరుచుడు. నువ్వు బలపడాలనేది ఆయన ఉద్దేశం. నువ్వు బలపరచబడాలా, నువ్వు ధైర్యం చేత నింపబడాలా, దీనస్థితి నుంచి నువ్వు లేపబడాలా, బలమైన స్థితిగా నువ్వు మార్చబడాలా. నువ్వు చేసే చిన్న ప్రార్థన 100 దెయ్యములు నీ ఎదురు నుండి పరారైపోవాలి. స్తోత్రం చెప్పు. దేవుడు బలపరచడం అంటే ఏంటి చెప్పండి? బలపరచడం అంటే నీ ఆస్తిలో బలపరుస్తాడు, నీ అంతస్తులో బలపరుస్తాడు, నీ కూలి పనిలో బలపరుస్తాడు, నీ ఉద్యోగంలో బలపరుస్తాడు, నీ వ్యాపారంలో బలపరుస్తాడు, నీ పిల్లల విషయంలో బలపరుస్తాడు. ప్రతి పనిలో నిన్ను బలపరుస్తూ 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 నిత్యము నిన్ను బలపరుస్తూనే ఉంటాడు. ఎన్నడూ నీ కుడి చెయ్యి పట్టుకొని ఆయన విడిచిపెట్టడు. యథార్థత నేర్చుకో. ఈరోజు యథార్థత కలిగి బ్రతకడానికి ఇష్టపడు. కపటము నీలో నుండి తీసివేయి, మోసము నీలో నుండి
తీసివేయి, పాప స్థితి నీలో నుండి తీసివేయి. యథార్థవంతులను ఆయన ఎప్పుడు కూడా బలపరుస్తూ ఉంటాడు. ఆమేన్. ఎప్పుడు ఆయన బలపరుస్తాడు? దేవుడు కను దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఎవరి మీద ఉంటుంది? యథార్థవంతులు ఎక్కడ ఉన్నారని లోకమంతటా ఆయన కను దృష్టి వెతుకుతా ఉందంట, తిరుగుతా ఉంది, వెతుకుతా ఉంది. ఎవరు యథార్థవంతులు ఉన్నారని నీ వరకు నువ్వే సరి చేసుకోవాలి. ఈరోజు నువ్వు యథార్థంగా ఉన్నావా? యథార్థత కోల్పోయి ఉన్నావా? ఇంకా ముసుగు ప్రార్థనలోనే ఉన్నావా? ముసుగైబడిన ప్రార్థనలోనే ఉన్నావా? ఎలుగెత్తి ఏడ్చి దేవుని సన్నిధిలో యథార్థముగా నిజం ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఆయన గుడారములో బ్రతుకున్నట్టుగా ఆయన కను దృష్టి నీ మీద కూర్చున్నట్లుగా నిన్ను బలపరచాలి. దేవుడు నిన్ను బలపరచాలి. నూతన సంవత్సరంలో నిన్ను నీ బిడ్డలను ఒక నూతనమైన కృప చేత పిల్లల చదువులో, ఉద్యోగాలలో, వివాహాలలో, ప్రతి పనిలో నా దేవుడు నిన్ను బలపరచును గాక. దేవునికి స్తోత్రం. మరొకసారి చదువు. 2 గ్రంథం అందరూ కూడా అనలాంటి చేసుకోండి. 16-9 వాక్యం. తన ఎడల యథార్థ హృదయ గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతా తిరుగుతూ ఉంది. స్తోత్రం. లోకమంతా తిరుగుతూ ఉంది బలపరచడానికి. ఆయన యందు యథార్థముగా ఉన్న వారిని ఆయన బలపరచడానికి కను దృష్టి తిరుగుతుందంట. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను పరిశీలన చేస్తామన్నాడు, నిన్ను తెలుసుకుంటున్నాడు. ఆయన నేను పరిశీలన చేస్తూ ఉన్నాడు. 139వ కీర్తన, త్వరగా 139వ కీర్తనలో కూడా కొన్ని మాటలు మనం చూస్తున్నట్టయితే ప్రియులారా, అక్కడ కూడా చదవండి. చూచును ఒకటైనా కాకమునిపి లిఖితములాయను. స్తోత్రం. చాలు. కనుక లోకమంతటా కను దృష్టి తిరుగుతూ ఉంది. నువ్వు యథార్థంగా ఉన్నావు లేదో సరి చేసుకో. ఈ సంవత్సరం ఎలాగున్నావు, ఈ సంవత్సరం కూడా ఎలాగుంటానంటే అది నీ మూర్ఖత్వం. నువ్వు చేసేదేం లేదు. దేవుడైతే నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యథార్థంగా నీకు అందిస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన కను దృష్టి లోకమంతా తిరుగుతూ ఉంది. ఎక్కడ తప్పించుకోలేవు. ఇంకా లోకంలో పడిపోవాలని చూస్తే ఆ పాప స్థితిని బట్టి నీ దినములు లెక్కించబడిన నీ దినములు, ఆయన గ్రంథములు లిఖితమైన నీ దినములు ఆయన తీసివేస్తాడు. ఆయన నీ యొద్దకు వచ్చి నీ దీపం స్తంభం. ప్రకటన గ్రంథం చదవద్దు, వినండి. 2వ మాట మత్తయి సువార్త 3వ అధ్యాయం. మారు మనసుకు తగిన ఫలమును మీరు ఫలించుడి. చదవండి, మాట చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము. చదవండి. ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలమును ఫలింపని మారు మనసు నిమిత్తం మారు మనసు నిమిత్తము మంచి ఫలము ఫలించుడి. లేని ఎడల ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఇప్పుడే పెట్టబడి ఉన్నది. మారు మనసు నిమిత్తం. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? ముందు బూతులు మాట్లాడు, ఇప్పుడు మాట్లాడకూడదు. ఈ నూతన సంవత్సరంలో దేవుడి కను దృష్టి నీ మీద ఉన్నది. ఉగ్రత దినము తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడో తగిన ఫలము ఫలించుడు. తగిన ఫలము ఫలించుడు. మారు మనసుకు తగిన ఫలం. నువ్వు మారు మనసు పొందుకున్నావా? తగిన ఫలం నీ మీదకి వచ్చింది. నీ మనసు మార్చుకున్నావా? నూతనంగా మార్చుకున్నావా? నీ హృదయాన్ని ఒక నూతనమైన కృప చేత ఈ సంవత్సరం దీవించబడబోతున్నావు. ఒక నూతనమైన ఆశీర్వాదముల చేత ఈ సంవత్సరం దీవించబడబోతున్నావు. ఒక నూతనమైన గొప్ప మేలుల చేత నీవును నీ బిడ్డలను దేవుని సన్నిధిలో తృప్తి పొందబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం.
మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలం. మారు మనసు రావాలా? ఖచ్చితంగా మారు మనసు పొందుకోవాలి. సంవత్సరం ఎప్పటి నుండే ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు కదా, ఈరోజు ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకొని తెల్లవారుజామున ప్రతిదినం ప్రార్థన చేయండి. రోజు మేము ఎక్కడ ఇస్తున్నాడు అలారం పెట్టుకో, 10 రోజులు పెట్టుకో, 11వ రోజు ఏ అలారం పెట్టకపోయినా ఆటోమేటిక్గా లేచిన ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. వేయంగా ఒక రాయి తగిలినట్టు నువ్వు చెయ్యంగా అలవాటైపోతాయి. తెల్లవారుజామున లేచి నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోతాయి. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆయన ఒప్పుకుంటాడా? సైన్ చేస్తాడు. నీ బాధలన్నీ కొట్టివేయబడతాను. నా బిడ్డ, నా కుమారుడా, కొట్టివేస్తున్నాను. ఒక సైన్ చేస్తాడు. మొర్దెకై గురించి ఒక సైన్ చేశాడు రాజు, ఒక సైన్ చేశాడు. హామాను దగ్గర ఒక సైన్ చేశాడు. అరబై మొర్దెకైని ఊరేగించు. మొర్దెకై ఉరిదీయబడే సమయంలో రాత్రి రాజుకు నిద్ర పట్టుకోకుండా దేవుడు చేశాడు. ఒక సంతకం ఎప్పుడైతే చేశాడో ఆ సంతకాన్ని బట్టి మొర్దెకైకి తగిలించబడిన ఉరికొయ్యి హామానుకు తగిలించబడింది. స్తోత్రం చెప్పండి. నీ శత్రువు అనే హామాను నిన్ను పడగొట్టాలని చూస్తున్నాడేమో, నీ శత్రువు అనే హామాను నిన్ను ఇంకా దరిద్రుడిగా చేయాలని చూస్తున్నాడేమో. ఈ సంవత్సరం నువ్వు మారు మనసు పొందుకుంటే నీ శత్రువుని నీ పాదముల కింద నా ప్రభు ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అది దరిద్రత అనే శత్రువు కావచ్చు, రోగం అనే శత్రువు కావచ్చు, శత్రువులు కావచ్చు, నిన్ను మీద అనేక రకాలుగా దూషిస్తున్న వాడు కావచ్చు, నేను అవమానపరిచేవాడు కావచ్చు. నీ పనికి అటగంపగా ఉన్న ప్రతి శత్రువుని ఈడ్చుకొచ్చి నీ పాదముల కింద వేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందుకోవాలి. వాగ్దానం చేత పట్టుకొని, ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నానని తెల్లవారుజామున లేచి నువ్వు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా నీ జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. సాధు సుందర్ సింగ్ చిన్న లేత వయసు 16 సంవత్సరాలకి ప్రభుని తెలుసుకున్నాడు. ప్రభు అంటే ఆశ్రయించుకున్నాడు అంట. అంతకుముందు సిక్కుల కులంలో పుట్టినవాడు కదా వాళ్ళు. యేసు ప్రభు అంటే ఆశ్రయించుకునేవాడట. ఆ తర్వాత తన మేనమామ కోట్లకు అదిగారట. ఆ దినాలలోనే ఆ పిల్లనీయటానికి వస్తే నాకు పెళ్ళొద్దు, నేను దేవుడి సువార్త ప్రకటిస్తాను. ఏం పిచ్చి పట్టిందిరా నీకు అని అన్నంలో ఇష్టం పెట్టారండి. ఎవరో కన్న తండ్రి అన్నంలో ఎందుకురా ఇలాంటి బ్రతుకు నీకు? ₹1 ఆస్తి వచ్చే మేనమామ వచ్చి బ్రతుకులాడుతుంటే వద్దంటాం, దేవుడి సువార్త అంటాం. ఒకప్పుడు బైబిల్ తెచ్చేసినోడు ఏమొచ్చిందిరా నీకు? ఈ వయసులో 16 సంవత్సరాల వయసులో అన్నం తిన్న తర్వాత ప్రభు తన దగ్గరికి వచ్చి తనతో మాట్లాడాడట. అయ్యా, నీ అయిన వాళ్ళు నీకు ఇష్టపెట్టాడు కానీ నీకు నేను తోడై ఉన్నాను. దేవుని స్తోత్రం. సువార్త ప్రకటించుకుంటా మధ్యప్రదేశ్కి పోతారట. అక్కడ వాళ్ళందరూ చాలా మంది ఒక గ్రామస్తులు అసలు యేసు ప్రభు ఒప్పుకోరట. ఆ స్థలంలో ఆయన తీసుకొని పోయి నీళ్ళు కోతులు వేసేది. పైన ఒక డోర్ వేసేసి పెద్ద తాళం వేసి బిగించేశారట. ఆ నీళ్ళని పెద్ద లోతైన బావేది, పాడుపడ్డ బావైంది. అందులో ఏం చచ్చినా, దూడపిల్లలు చచ్చిపోయినా, కుక్కలు చచ్చిపోయినా, పిల్లులు చచ్చిపోయినా తీసుకుపోయి అందులో వేసేవాళ్ళంట. ఆ భయంకరమైన స్మెల్ ఎముకల మధ్యలో పై నుంచి ఎత్తేసారు. ఆయన సువార్త ప్రకటిస్తావా? దేవుని మాట లేకుండా బ్రతకలేనని అంటూ ఉంటే ఆ మాట మానిన దాకా నువ్వు ఇందులో ఉండని చెప్పి అందులో వేసేసాడట. రాత్రి అందులో పడ్డది పెద్ద బాధం కాదు కానీ ఆ స్మెల్, కుక్కలు, పిల్లులు చచ్చిపోయి అన్నింటినీ ఆ ఊరినాటి మొత్తం అందులో వేసారు. ఆ బాధకు తట్టుకోలేక, ఆ స్మెల్కు తట్టుకోలేక, ప్రభువా ఈ భయంకరమైన దుర్వాసన నుంచి నన్ను విడిపించవా, నేను నీ సువార్త కదా ప్రకటించేదనంటే ఆకాశము నుండి 2 చేతులు చాపబడి ఆ డోరు గొళ్ళెము ఇప్పబడి తాళము పగలబట్టబడి లోపలికి 2 చేతులు పోయి ఆ సాధు సుందర్ సింగ్ని 2 చేతులతో ఎత్తుకొని చిన్న పిల్లవాడి వల్ల మళ్ళా బావి పైన నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎక్కడో లోపల నుండి మొరపెడితే ఆయన కను దృష్టి ఎవరి మీద ఉంది చెప్పండి? పైన పెద్ద డోర్ వేసేసి తాళం వేసేసారు కనపడకుండా. ఆయన కను దృష్టి తన భక్తుల మీద ఉంది.
దేవునికి స్తోత్రం. అక్కడ ప్రార్థన చేస్తే ఆయన 2 చేతులు చాపి ఆయనను ఆ బావి పైకి తీసుకొచ్చి రక్షించాడు. మరలా అదే గ్రామంలో పోయి సువార్త ప్రకటిస్తే అనేకులు మారు మనసు పొందుకున్నారట. ఎంత భయంకర చేసినట్టు చేసినట్టు ఉంది. తాను వేసినట్టు ఎలా వచ్చాడు? నిజముగా ఇతడు దేవుడు, ఇతను ఆరాధిస్తున్న దేవుడు నిజ దేవుడు అని సగం ఊరంతా మారిపోయిందట. స్తోత్రం చెప్పండి. ప్రార్థన నీ బ్రతుకు మార్చింది. బైబిల్లో ఎందరో ప్రవక్తల జీవితాలు మార్చింది ప్రార్థన. కనుక నూతన సంవత్సరంలో ఒక ఉడబడి తీసుకో. నీకు వచ్చే వాగ్దానాన్ని బట్టి, ఒకటి ఏ వాగ్దానం నీకు వచ్చిన వాగ్దానాన్ని బట్టి ఎత్తుపట్టుకొని ప్రార్థన చేయి. ఎప్పుడు నీ ఆశ, నీ మాట మీద నా ఆశ పెట్టుకున్నాను అయ్యా. సమయం చాలా అయిపోయింది, ముగిస్తున్నాను. ఇంకా ఈరోజు మనం తెలుసుకున్న మాట ఏంటంటే ఆయన కనుదృష్టి దేశమంతటా సంచారం చేస్తుంది. తన ఎడల యథార్థమైన హృదయం గల వారిని ఆయన బలపరచడానికి తన కనుదృష్టి తిరుగుతూ ఉంది. యథార్థంగా బ్రతుకు. 4 రోజులు అట్లాగే 4 రోజులు ఎట్టా కాదు. నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమముల చేత నింపబడాలంటే నీ భక్తి జీవితాన్ని ఎప్పుడు కూడా ఆయన మాట మీద ఆశ పెట్టుకుని బ్రతుకు. ఆ మాటే నిన్ను బ్రతికించింది. ఆ మాటే నీ పాదములకు దీపమై నడిపించింది. ఆ మాట నీ రోగం నుండి విడిపించింది. ఆ మాట నీ దరిద్రత నుంచి విడిపించింది. ఆ మాటే దేశంలో ఉన్న వారి కంటే ఉన్నతమైన స్థలంలో నేను హెచ్చించింది. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నూతనమైన కృప. తల్లి గర్భములో నువ్వు ఉన్నప్పుడే, పిండముగా ఉన్నప్పుడు ఆయన కనులు నన్ను చూసి ఉన్నాయి. సంవత్సరాంతం వరకు చెప్పండి, సంవత్సరాంతం వరకు, సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది. మరొక మాట ఏంటి చెప్పండి. ఒకటి తల్లి గర్భంలో ఉన్నప్పుడు, రెండోది సంవత్సరం నుంచి సంవత్సరాంతం వరకు ఎవరు యథార్థ హృదయాలుగా వారు ఉంటారో వాటి మీద ఆయన కనుదృష్టి ఉంది. తల వంచని ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, కనుదృష్టి మా మీద ఉంచి ఉన్నావు తండ్రి. అందుకే సజీవులుగా ఉన్నాం. తల్లి గర్భములో పిండముగా రూపించబడి ఉన్నప్పుడే ఈ కనులుగా మనం చూసి ఉన్నాయి నాయన. ఈ కనులుగా మనం చూసి ఉన్నాయి తండ్రి. సహాయం చేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డలు వాగ్దానం పట్టుకొని కన్నీరు కార్చి ఆ తెల్లవారుజాములు లేచి ప్రార్థన చేసే మనసు నువ్వు తండ్రి. ఒక నూతన సంవత్సరంలో ఒక నూతన మార్పు రావాలి మీ బిడ్డలను హృదయాలలో. అయ్యా, మీ బిడ్డల మనసులో మార్పు రావాలా, హృదయంలో మార్పు రావాలా, తలంపుల మార్పు రావాలా, ఆలోచన మార్పు రావాలా, చూపుల మార్పు రావాలా. అయ్యా, మీరు చూస్తున్నారని భయపడి మీకు లోబడి ఈ వాగ్దానం ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేసే కృపను ఈ బిడ్డలందరికీ చేసి ఎక్కడ పడిపోయి, ఎక్కడ ఇరిగిపోయి, ఎక్కడ నలిగిపోయి ఎత్తు తండ్రి. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే మీ కళ్ళు మమ్మల్ని చూసి నేను ఆయన సంవత్సరం నుంచి సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టి మా మీద ఉన్నది నాయన. అందుకే మా దినములు మీ గ్రంథములు లిఖితములు ఆయన ఎవరు ప్రభువా? మా పట్ల మీ చిత్తం ఏమై ఉన్నది? మా ఆలోచన వేరు, మీ చిత్తం వేరు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైన కృప చేత నీ బిడ్డలో నింపబడి ఉన్నట్టుగా సహాయం చేయండి దేవా. తన ఎడల యథార్థ హృదయం గల వారిని, వారి మీద ఆయన కనులు, ఆ దేశమంతటా కనులు వెతుకుతామని, ఆయన చూస్తామని అని నీ వాక్యం తెలియపరుస్తూ ఉంది దేవా. నువ్వు ప్రతి స్థలములు ఎదుగుతున్నావు యథార్థవంతులను బలపరచడానికి, యథార్థవంతులను బలపరచడానికి. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో యథార్థంగా బ్రతకాలని ఆచిపెట్టుకుంటే నా దేవుడు నిన్ను పరిపూర్ణంగా బలపరచబోతున్నాడు. బలపరుస్తాడు. ప్రతి విషయంలో నేను బలపరుస్తాడు. నీ బిడ్డలను బలపరుస్తాడు. నీ స్థితిగతుల నుంచి విడిపించే బలపరుస్తాడు ఆయన. నిత్యమునికి తోడగొండి నడిపిస్తాడు. మనస్సు మార్చుకో, నూతనమైన స్వభావం తెచ్చుకో. మారు మనసుకు తగిన ఫలితము ఫలము ఫలించుటకు మారు మనసు పొందుకో. దేవుడు ఫలించే రీతిగా నా దేవుడు నేను ఉంచబోతున్నాడు. అనేకులకు ఆహారం పెట్టి, అనేకులకు వెలుగుగా, అనేకులకు తనగా నా ప్రభు నిన్ను నియమించబోతూ ఉన్నాడు.
అందుకే ప్రభువా, నా స్థితిగతుల నుంచి మార్చగలిగిన దేవుడు, నా పాపోస్తత నుంచి విడిపించి యథార్థంగా ప్రవర్తిస్తానయ్యా, నన్ను బలపరచవా నాయన. నా బిడ్డలను బలపరచవా, పిల్లల చదువులో బలపరచవా నాయన. ప్రతి విషయంలో నా దేవుడు నిన్ను బలపరుస్తాడమ్మా. సందేహము లేదు, సందేహించాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరము ప్రతి బిడ్డలను నూతనమైన కృప చేత బలపరచబడబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ నూతనమైన స్వభావం ధరించుకోబోతూ ఉన్నారు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకుంటారు. దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. పరిశుద్ధుడా తండ్రి, వందనాలు, స్తోత్రాలయ్యా. మీ కన దృష్టి మా మీద నుంచి కాపాడుతున్నావు, కృప చూపుతున్నావు తండ్రి. ఏర్పాటు చేసుకున్న దినములన్నీ కూడా మా కొరకు లెక్కించి మీ గ్రంథములో లిఖితముగా చేసి ఉన్నావు. దేవా, జ్ఞాపకం చేసుకుని చూపించండి. ఇదిగో శనల్ని, పెద్దలను, ఇశ్రాయేలును, అహరోను కోసం అందరూ మీరు జ్ఞాపకం చేసుకున్నారయ్యా. ఆశీర్వదిస్తున్నారు. మీ బిడ్డలను అందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నారు. ఆశీర్వదించి అభివృద్ధి పరచండి, విస్తరింపచేయండి అయ్యా. ప్రాముఖ్యంగా నాయన ఈ వాగ్దానం పట్టుకొని మీ మాట కొరకు కనిపెట్టి చూసి ఆ మీ మాట మీద ఆశ పెట్టుకునే మనసు మీ పిల్లలకి ఇవ్వండి. తెల్లవారుజాములు లేసి ఆ వాగ్దానం ఎత్తిపెట్టుకొని మీ మాట కొరకు, ప్రభా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చవా, నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రభా నా బ్రతుకుని నెరవేర్చవా అని ఆ మాట కొరకు కనిపెట్టుకొని తెల్లవారుజాములు లేసి ప్రార్థన చేస్తే నీకు ఇచ్చిన వాగ్దానం నిశ్చయముగా నీ యందు ఆయన నెరవేర్చును గాక. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.